అయితే ఈ ఆ, మూడో అంటే ధనస్సు మకర కుంభ మీనాల్లో మూడవ గ్రూప్ ఆఫ్ స్టార్స్, మూడవ నవకంలో ఉన్నటువంటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, ఈ 9 నక్షత్రాలు ఈ ధనుస్సు మకర కుంభ మీనాల్లో సెటిల్ అవుతాయి. ఇది జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి ఈ 12 రాసులు, ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాలు, పోతే రాశి అధిపతులు, నక్షత్రాధిపతులు, ఇది ఇంపార్టెంట్ గా తెలిసి ఉండాలి. ఎందుకు తెలియాలి అంటే ఇప్పుడు జ్యోతిష్యంలో జరుగుతున్న మోసం ఏంటంటే నేను చెప్తున్నాను. వీళ్ళు ఈ 12 12 బాక్సులు అనండి, మీరు సింపుల్ గా ఏమంటారు బాక్సులు, లేదు అంటే ఆ వాటిని గృహాలు అనండి, భావాలు ఉమ్. అనండి. ఇది ఈ 12 బాక్సులు ఒకటి వేశారు మేషం. మేషం ఒకటి ఎందుకు వేశారంటే అది మేషం ఎప్పుడూ కూడా రాసుల నంబర్లు అయ్యే ఉంటాయి. మేష, 2 వృషభము, 3 మిథునము, 4 కర్కాటకము, 5 సింహము, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికము, 9 ధనస్సు, 10 మకర, 11 కుంభ, 12 మీనం. ఈ నంబర్లు మారవు, ఇవి రాసులు. కానీ లగ్నాలు మారతాయి. లగ్నం గురించి నేను ఇంతకుముందు క్లాసుల్లో చెప్పాను, లగ్నం అంటే ఏంటిది అనేది. ఈ లగ్నాన్ని ఎలా కనుక్కుంటారో కూడా ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే జ్యోతిష్యం అంటే ఈ రోజు నేను మార్కెట్లో ఏం చూస్తున్నా అంటే ఈ 12 బాక్సులు తప్పితే వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, అక్కడ కేతువు ఉన్నాడు, అక్కడ కుజుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఉండకూడదు, రాహు ఇక్కడ ఈ స్థానంలో ఉన్నాడు, ఉండకూడదు, ఇది చెప్తున్నారు జ్యోతిష్యం అంటే. అని నేను ఆశ్చర్యపోయాను, ఇదేం జ్యోతిష్యం? అసలు ఇది జ్యోతిష్యమా? 12 బాక్సులు పట్టుకొని ఆ 12 బాక్సుల్లో గ్రహాలు, ఆ గ్రహం ఏడుండకూడదు నాన్న. ఆ బాక్సులు అంటే నేను చెప్పాను, ఆ బాక్సుల్ని, బాక్సులు అంటే ఒక స్క్వేర్ లాగా ఉంది కదా ఒక బాక్స్, దీన్ని వాళ్ళు జ్యోతిష్యంలో భావం అని అంటారు, లేకపోతే గృహము. గృహం అంటే ఇల్లు. ఒక గృహము, ఒకటో గృహము, రెండో గృహం, ఎట్లాగా లేదు అంటే ఇంకా పొజిషన్ అంటారు, హౌస్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. బాక్స్, ఈ తమిళనాడు సైడ్ బాక్సులు అంటూ ఉంటారు. అయితే ఈ 12 బాక్సుల్లో కనిపించే ఈ బాక్సుల్లో 12లో గురువు ఇక్కడ ఉన్నాడు. లగ్నాన్ని నుంచి ఎక్కడ లగ్నం ఇది, వీళ్ళకి మకర లగ్నం. మకర లగ్నాన్ని నుంచి ఎక్కడైతే లగ్నం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీకు భావాలు, అదే భావం. లగ్నం అంటే మొదటి భావము. నెక్స్ట్ వచ్చి రెండో భావం ధన భావం, ఏంటిది ఇది కుంభము. మూడు వచ్చేసి మూడు అంటే వచ్చేసి మనకి ఆ, ఆ, భాతృభావం. భాతృభావం అంటే సోదర భావం. ఓకే, మూడు వచ్చేసి ఏంటి ఇది మీనం. నాలుగు వచ్చేసి మాతృభావం. నాలుగు మాతృభావం అంటే మేషం. ఐదు పుత్రభావం. పుత్రభావం అంటే వృషభం. ఆరు శత్రుభావం. శత్రువులు, ఆపదలు, ఇట్లాగనమాట. శత్రుభావం అంటే మిథునం. ఏడు కలత్రభావం. కలత్రభావం వివాహ స్థానం అంటారు. ఇట్లా భావాలు స్టార్ట్ అవుతాయి. ఏడు కలత్రం, 8 వచ్చి ఆయుస్థానం అంటారు, 9 భాగ్యస్థానం, 10 రాజ్యస్థానం, 11 లాభం, 12 వ్యయస్థానం. సో ఇట్లా లగ్నం నుంచి భావాలు స్టార్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు, జ్యోతిష్యాన్ని ఎంత దారి తప్పిస్తున్నారంటే ఈ లగ్నం నుంచి 2 ధనస్థానంలో శని ఉన్నాడు, 1, 2, 3, 4, 5లో కేతు ఉన్నాడు, కేతు ఉండకూడదు. 5 పుత్రస్థానం, పుత్రస్థానంలో కేతు ఉండకూడదు. పుత్రస్థానంలో కేతు ఉన్నాడు, రాహు ఉన్నాడు, వీళ్ళ వల్ల సంతానం, ఇలా కథ చెప్తారు. ఇది తప్పు. ఎట్లా, ఎందుకు తప్పు అని చెప్తున్నానంటే వీళ్ళు ఈ బాక్సుల్లో ఉండే గ్రహము కాకుండా ఈ గ్రహము ఏ ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఆ డిగ్రీల దగ్గర ఒక ఒక నక్షత్రం ఉంటది. ఎందుకంటే ప్రతి రాశిలో కూడా 2 నక్షత్రాలు ఫుల్గా ఉంటాయి. అయితే ఈ కేతు గ్రహము ఏ నక్షత్ర పరిధిలో ఉంది, ఆ నక్షత్ర అధిపతి ఎవరు? ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పినట్టు మేషానికి అధిపతి కుజుడు. అంటే మొత్తం నవగ్రహాల్లో రాహుకేతువులకి రాశి ఆధిపత్యం లేదు. రాహుకేతువులకి పోతే మిగిలింది ఎవరు? 9 గ్రహాల్లో రాహుకేతువులు తీసేశారనుకోండి, 7 గ్రహాలు మిగులుతాయి. 7 గ్రహాల్లో సూర్యుడికి చంద్రుడికి ఒక్కొక్క రాశి ఆధిపత్యం ఇచ్చారు. చంద్రుడికి ఏమి ఇచ్చారు? కర్కాటకం, దాని ఇంగ్లీష్ లో క్యాన్సర్ అంటారు, లేకపోతే కర్కం అంటారు. పోతే సింహరాశి అంటే సూర్యుడికి సింహరాశి ఇచ్చారు. సూర్యుడికి సింహరాశి. అప్పుడు సూర్య చంద్రులకు ఒక్కొక్క రాశి ఇచ్చినప్పుడు మిగిలిన 12 రాసుల్లో 2 పోతే 10 ఉంటాయి. అప్పటికి గ్రహాల్లో రాహుకేతువులు తీసేసాం, సూర్య చంద్రులకు ఒక్కొక్క రాశి ఇచ్చేసాం. అప్పుడు 4 పోయినాయి, ఇంకా ఐదు. 5 గ్రహాలు ఉంటాయి. ఎవరు? గురు గురువు కుజుడు, గురు శుక్రులు ఆచార్యులు, కుజుడు, శని బుధ.
ఈ 5 గ్రహాలకి రెండు రెండు రాసుల లెక్కన ఇస్తారు. అప్పుడు ఏంటిది? మేషము, ఒకటో నంబర్ మేషము, దానికి ఎదురుగా 8 వృశ్చికం. ఈ రెండిటి కుజుడు అధిపతి. రెండో నంబర్ వేసింది ఇక్కడ, వేసింది 2 అంటే వృషభం, దాని ఎదురుగా తుల. ఈ రెండిటికి శుక్రుడు అధిపతి. మూడో నంబర్ మిథునం. మిథునానికి ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి కన్య. ఈ రెండిటికి బుధుడు అధిపతి. ఈ 4 కర్కాటకం చంద్రుడు, 5 సింహరాశి సూర్యుడు. అయిపోయింది. ఇక ఇక్కడ మిగిలిన మీనము, ధనస్సు. మీనం అంటే 12 వేస్తుంది, 9 ధనస్సు. ఈ రెండిటికి అధిపతి గురువు. ఈ మధ్యలో ఉన్న మకర కుంభాలకి శని. సో ఈ 12 రాసులకి రాశి ఆధిపత్యము, గ్రహాలకి నవగ్రహాల్లో రాహు కేతువులకి రాశి ఆధిపత్యం లేదు. సూర్య చంద్రులకు ఒక్కొక్క రాశి, మిగతా 10 రాసులు 5 గ్రహాలకు రెండు రెండు రాసుల లెక్కన పంచారు. అంటే గురువుకి 2, కుజుడికి 2, శుక్రుడికి 2, బుధుడికి 2, పోతే శనికి 2, మొత్తం 10. ఇప్పుడు ఈ 12 బాక్సులు పట్టుకొని వాళ్ళు జ్యోతిష్యాన్ని నాశనం చేసి పారేశారు. ఎట్లా? ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఈ 5లో కేతు ఉండకూడదు. బాబు, కేతువు ఇక్కడ ఉన్నాడు రైటే, నేను కాదనలేదు. కానీ కేతువు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? అక్కడ ఏ నక్షత్రం ఉంది? నక్షత్రానికి ఆధిపత్యం. అంటే ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా వీళ్ళు గ్రహాలనే అధిపతులుగా చేశారు. అంటే ఎన్ని నక్షత్రాలకు గ్రహాధిపతులుగా చేశారు? ఎన్ని నక్షత్రాలకి గ్రహాధిపతులుగా చేశారు వాళ్ళు? 9, అంటే 27 నక్షత్రాలకి కూడా గ్రహాలని ఆధిపత్యంగా చేశారు. ఈ 27 నక్షత్రాల్లో ఏంటేంటివి? అశ్విని, భరణి, కృత్తిక. ఈ మూడు అశ్విని మొదటి గ్రూపులో అశ్విని, రెండో గ్రూపులో మఖ, మూడో గ్రూపులో మూల. ఈ రెండిటికి కేతు అధిపతి. అంటే మొదటి 9 నక్షత్రాలు, మొదటి గ్రూపు నక్షత్రాల్లో అశ్విని, రెండో గ్రూపు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏంది? మఖ. మఖ అంటారు, మాఘ అంటారు. ఓకే. మూడో గ్రూపులో మూల. ఈ మూడిటికి అధిపతి కేతు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి భరణి నక్షత్రం. అశ్విని తర్వాత భరణి, తర్వాత రెండో గ్రూపులో మఖ, తర్వాత పుబ్బ. సో పుబ్బ. మూడో గ్రూపులో మూల, తర్వాత పూర్వాషాఢ. అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ 3 నక్షత్రాలకి శుక్రుడు అధిపతి. ఇట్లా వాళ్ళు మూడు మూడు నక్షత్రాలకి గ్రహాలని ఆధిపత్యం చేశారు. అప్పుడు ఏ రాశిలో రాహుకేతువులకు దొరకని ఆధిపత్యం నక్షత్రాల్లో దొరికింది రాహు కేతువులకి. ఏది? కేతువుకి ఏ నక్షత్రాలు ఇచ్చారు? అశ్విని, పోతే మఖ, పోతే మూల. ఈ 3 నక్షత్రాలు కేతువుకు ఆధిపత్యం ఇచ్చారు. రాసుల్లో రాహుకేతువులకు లేదు. ఇది వేదిక జ్యోతిష్యం ప్రకారం. మీరు కృష్ణమూర్తి ప్రకారం వెళ్తే అది వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు 5వ స్థానంలో ఉంటే కేతు ఉంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు? రాహు కేతువులు ఉండకూడదు, ఇది పుత్రస్థానం కదా, 5వ స్థానం. ఇక్కడ ఉంటే మీకు పుత్రం అంటే వీళ్ళు ఈ బాక్స్ పట్టుకొని చెప్తా ఉంటారు, వీళ్ళకి పిల్లలు ఉండరు. సో ఇలాంటి కథలు చెప్పే బదులు ఇది జ్యోతిష్యాన్ని చంపేయటం తప్పితే ఏమి లేదు, రాకపోతే రాదని చెప్పండి, ప్రజలను మోసం చేయమాట. నేనేం చెప్తానంటే ప్రతి గ్రహము కూడా ఇక్కడ ఈ డిగ్రీలు చూడాలి. ఆ డిగ్రీలకి ఒక నక్షత్రం ఉంటది, ఆ నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు, అది కూడా గ్రహమే. ఆ గ్రహము పేరేంటి? పోతే ఆ అది వచ్చేసి ఆ గ్రహము. ఇప్పుడు ఈ కేతు గ్రహము నవాంశలో ఎక్కడుంది? నవాంశ అంటే D9 చార్ట్ అంటారు. కింద నేను చూస్తున్నాను చూడండి, D9 చార్ట్. ఇప్పుడు ఈ కేతు గ్రహం ఇక్కడ 5లో ఉంది అంటే 5లో లగ్నాన్ని నుంచి 5వ స్థానంలో ఉన్న కేతు గ్రహం నవాంశలోకి ఎక్కడికి వచ్చింది? నవాంశలోకి వచ్చేకి 11లోకి వచ్చింది. 11 అంటే ఏం స్థానం అది? 11 అంటే లాభస్థానం. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళని ఇలా చెప్పేసి భయపెట్టడం? నేను ఇంకా చెప్తాను. ఇవన్నీ చూడాలి. 3 అంటే 3 లేయర్లో, వేదికలో అంటే 3 లేయర్లో చూడాలి. 3 లేయర్ స్ట్రక్చర్ అంటారు. 3 లేయర్ అంటే ఫస్ట్ రాశిలో ఉన్న రాశి అధిపతి. రాశి అధిపతి ఎవరు? ఇక్కడ లగ్నం నుంచి ఐదో స్థానం అంటే ఇది వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఫస్ట్ రాశి అధిపతి. రెండోది రాశిలో ఉన్న గ్రహము. ఆ గ్రహము ఏ నక్షత్రానికి దగ్గరలో ఉంది? ఇప్పుడు కేతు గ్రహం ఏ నక్షత్రం దగ్గర ఉందంటే కేతు గ్రహం డిగ్రీలు చూడాలి. ఆ డిగ్రీలు చూడకుండా గ్రహస్థితి. కేతు గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది? కేతు వచ్చేసి 7 డిగ్రీల 15 నిమిషాల్లో ఉంది. 7 డిగ్రీల 15 నిమిషాల్లో ఉన్న కేతు గ్రహము ఏ నక్షత్ర పరిధిలోకి వస్తుంది అంటే మనకి కృత్తికా నక్షత్రానికి వస్తుంది. కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు. అప్పుడు ఈ కేతు గ్రహము మనకి నవాంశలో మీన రాశిలో ఉంది.
మీన రాశికి అధిపతి ఎవరు? గురువు. అప్పుడు ఎన్ని గ్రహాలు తీసుకోవాలి అక్కడ మనం కన్సిడర్ చేయాలి అంటే ఆ రాశిలో ఒకటి వచ్చేసి కృత్తికా నక్షత్రం సూర్యుడు నవాంశలో మీన రాశిలో పడింది గురువు. అప్పుడు సూర్యుడు గురువు అక్కడ ఉన్న కేతువు. కేతువు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది అక్కడ గురువు. గురువుకి ఎందుకనంటే నవాంశలో అధిపతి గురువు. అంటే ఈ కేతు గ్రహము ఎక్కడ మీన రాశిలో అధిపతి గురువు. అంటే వీళ్ళు నేరుగా తీసుకునే ఆ బాక్స్ ఉందో చూసారా, కేతు గ్రహం ఎక్కడ ఉంది, వృషభ రాశిలో ఉంది అని చెప్తున్నారు చూసావా. అలా చెప్పకూడదు, అది తప్పు అవుతుంది. అది చెప్పడం అంటే దాన్ని మెట్ట జ్యోతిష్యం అంటారు. నేను దానికి ఒక పేరు పెట్టాను, కావాలంటే మీరు ఎవరినైనా అడగండి. దాన్ని మెట్ట జ్యోతిష్యం అంటారు, వచ్చిరాని జ్యోతిష్యం. ఇప్పుడు కేతువు ఇక్కడ ఉన్నాడని చెప్పేవో గాని ఆ కేతువు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఏ డిగ్రీల్లో ఉన్నాడు? కృత్తికా నక్షత్రానికి దగ్గరగా మీరు ఉన్నాడు. కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఎందుకంటే అశ్వినికి వచ్చేసి అశ్విని కేతు, భరణికి శుక్రుడు, పోతే అశ్విని కృత్తికకి వచ్చేసి సూర్యుడు. సో ఇక్కడ ఈ కేతు గ్రహము సూర్య నక్షత్రానికి దగ్గరగా ఉంది. సూర్య నక్షత్రం ఏంది? కృత్తికా నక్షత్రం. అంటే ఈ అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి 0 డిగ్రీల నుంచి ఈ గ్రహం స్టార్ట్ అయ్యి 7 డిగ్రీల 20 నిమిషాల్లో ట్రావెల్, ఈ బాబు పుట్టినప్పటికి 7 డిగ్రీల 15 నిమిషాల్లో అదే నిమిషం. పుట్టినప్పుడు, ఈ బాబు పుట్టినప్పుడు 7 డిగ్రీల 15 నిమిషాల్లో ఈ గ్రహము అక్కడ ఉంది. అంటే 7 డిగ్రీలు దాటింది పుట్టినప్పుడు, 7 డిగ్రీలు ట్రావెల్ చేసింది, గ్రహచారం గోచారం అయింది. 7 డిగ్రీల 15 నిమిషాల్లో ఈ బాబు పుట్టినప్పటికి ఈ గ్రహము కేతు గ్రహము 7 డిగ్రీల 15 నిమిషాలు అంటే ఈ మనకి కృత్తికా నక్షత్రం ఉంది. కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు. అంటే ఈ కేతు గ్రహము సూర్య నక్షత్ర అధిపత్యంలోకి వచ్చింది. అర్థమవుతుందా? అది చెప్పాలి. అంటే ఇక్కడ మీరు ఉమ్, తీసుకునేటప్పుడు ఈ ఈ పట్టికల్లో మీరు తీసుకునేటప్పుడు ఆ ఏం చేయాలి అంటే ఇక్కడ కేతుగ్రహం అనకుండా కేతుగ్రహం పక్కన పెట్టండి. ఈ కేతుగ్రహం ఏ గ్రహం? కృత్తికా నక్షత్రంలోకి వెళ్ళింది. అక్కడ కృత్తికా నక్షత్రం ఎందుకనంటే ఇక్కడ అశ్విని భరణి కృత్తిక రోహిణి 2 నక్షత్రాలు. రోహిణి 3 పాదాలు, కృత్తిక 4 పాదాలు, 4 3 7, మృగశిర 2 పాదాలు, 9 పాదాలు ఉంటాయి. అంటే ఇది కృత్తికా నక్షత్రానికి దగ్గరగా వచ్చింది, దాని అధిపతి సూర్యుడు. సో ఇంకో గ్రహం తీసుకోవాలి ఇక్కడ, సూర్యుడు. తర్వాత ఈ కేతువు నవాంశలు అంటే ఏంటంటే వేదిక జ్యోతిష్యంలో ఏం చెప్తున్నారంటే 30 డిగ్రీలో ఉన్న రాశిని చూడమాకు. ఆ తర్వాత ఆ నక్షత్రం ఆ గ్రహము 13 డిగ్రీల 20 నిమిషాల పరిధిలో ఉన్న ఒక నక్షత్రానికి దగ్గరగా వెళ్తుంది. దాన్ని కూడా 13 డిగ్రీల 20 నిమిషాలను కూడా 4 పాదాలుగా విడగొడితే ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. ఈ 3 డిగ్రీల 20 నిమిషాలు నవాంశ చాట్లో నవ అంశ, ఇది లగ్న కుండలి. D1 అంటే అర్థం ఏంటంటే D1 అంటే ఒక్కొక్క బాక్స్ 30 డిగ్రీలు. అదే D9 అంటే ఒక్కొక్క బాక్స్ లో ఎంత ఉంటది? 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటది. అంటే ఎందుకు 30 డిగ్రీలు బై డివైడెడ్ బై 9 అంటే 30 డిగ్రీలని 9 చేత డివైడ్ చేస్తే 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. ఒక ఒక పాదం ఒక పాదం 30 డిగ్రీలని 9 చేత డివైడ్ చేస్తే మనకి 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. అంటే ఒక పాదం. అంటే ఇంకా తగ్గించాడు ఏరియాని 30 డిగ్రీలు. వీడు పట్టుకొని 30 డిగ్రీల ఏరియాలో కేతు ఉన్నాడు, కేతు 5లో ఉండకూడదు, ఇట్లా కాదు. కథ కాదు, కాకమ్మ కథలు చెప్పమాకండి. వస్తే చెయ్యండి, లేకపోతే మానేసేయండి. నేర్చుకోండి, కష్టపడండి. ప్రజలను మోసం చేయమాకండి. తెలియని వాళ్ళు మీ దగ్గరికి వస్తే కాకమ్మ కథలు చెప్పమాకండి. ఎలిక పిల్లయింది, పాము ముంగిసైంది చెప్పే మీరు చెప్పారు మెట్ట జ్యోతిష్యం. అది మెట్ట జ్యోతిష్యం అంటాను. తెలుసుకోండి, తప్పులు చేస్తున్నారు. ఇప్పటికైనా దైవం క్షమించడం మిమ్మల్ని. నేను రికార్డ్ అవుతుంది, నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మిమ్మల్ని దైవము క్షమించడు. ఎందుకు క్షమించడు అంటారా? అదేం జ్యోతిష్యం? బాక్స్ పట్టేది, బాక్సులో కేతు ఉన్నాడు. బాక్సులో కేతు ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఆ డిగ్రీలో ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి అధిపతి ఏ గ్రహం? కేతు వచ్చేసి 7 డిగ్రీల 15 నిమిషాల్లో ఉన్నాడు. అంటే 7 డిగ్రీలు అతను ప్రయాణం చేశాడు ఈ బాబు పుట్టే టయానికి. 7 డిగ్రీల 15 నిమిషాలు అది కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం అధిపతి అశ్విని భరణి కృత్తిక. అశ్వినికి వచ్చేసి మన కేతువు, భరణికి శుక్రుడు, పోతే కృత్తిక సూర్యుడు. సూర్య నక్షత్రాధిపత్యంలో ఉంది ఈ గ్రహం. అంటే ఈ గ్రహం కన్నా కూడా ఇక్కడ ఈ గ్రహము సూర్యుడి ఫలితాలను ఇస్తుంది.
అంటే సూర్య ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మీరేమో చెప్పాలి, లగ్నంలో లగ్నం నుంచి 5వ స్థానంలో కేతు ఉన్నాడు, ఏది సంతాన స్థానం కదా, పుత్రస్థానం, కేతు ఉండకూడదు చెప్పకూడదు. అక్కడ సూర్యుడు ఉన్నాడు, కేతువు చాలా ఎఫెక్ట్ తగ్గుద్ది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ కేతు వచ్చేసి ఎక్కడున్నాడు, నవాంశలో ఎక్కడున్నాడు, ఈ స్థానం గురుస్థానంలో ఉన్నాడు. ఇది గురుస్థానం అంటే ఏంటిది, ఇది మీనం. మీనంలో ఉన్నాడు, 12వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఈ కేతువుకి ఎన్ని గ్రహాలు, 3 లేయర్స్ అంటారు దాన్ని. ఫస్ట్ గురువు, ఎందుకంటే నవాంశ అధిపతి. ఈ నవాంశ, ఈ కేతువు ఇక్కడ పడ్డాడు, ఎక్కడ పడ్డాడు, మీనంలో పడ్డాడు. నవాంశ అధిపతి కేతువు ఎక్కడ, నవాంశంలో, మీన నవాంశ ఆధిపత్యంలో ఉన్నాడు. నవాంశ ఆధిపత్యం ఎవరు ఇక్కడ, గురువు. మీనానికి ధనుసుకి అధిపతి ఎవరు, గురువు. సో గురువు, నక్షత్రాధిపతి సూర్యుడు, ఆ తర్వాత ఈ గ్రహం, 3 గ్రహాలు తీసుకోవాలి మీరు. ఇంకా చాలా ఉంది మీకు చెప్తే అసలు మీరు ఇంకా నా జ్యోతిష్యం వదిలి వెళ్ళిపోవాలి మీరు అందరూ. ఎక్కడెక్కడ దుకాణాలన్నీ ఖాళీ చేసేయండి మీరు. ఖాళీ చేసేసి నేర్చుకోండి. ప్రజలను మోసం చేయొద్దు. మీరు ఎన్ని పెళ్లిళ్ళు చెడగొట్టారో దానికి అంతటి మీరు అనుభవించాల్సిందే. మీరు ఎవరెవరైతే ఏ కథలు చెప్పి, కాకమ్మ కథలు చెప్పేసి మీ 200 300 500 దొరికినంత జోబులు వేసేసుకొని వాళ్ళకి చెప్పి మోసం, ఇది రికార్డ్ అవుతుంది నా ఛానల్లో. నేను జ్యోతిష్యాన్ని 4 సంవత్సరాలన్నా పడుతుంది వీళ్ళు జనాల్లో మార్పు తీసుకురావడానికి. 12 బాక్సులు పట్టుకునేది, అందులో ఆ గ్రహం ఉంది, ఈ గ్రహం ఉంది, డిగ్రీలు డిగ్రీలు చూడరా. అంటే ఆ గ్రహం ఉంటే ఏం చేసింది, అది ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలీదా, రాదు అని చెప్పండి. 30 డిగ్రీలు. ఇప్పుడు ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు, 5 కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళాడు. నేను అడిగాను, ఆయన వాసు యాదవ్ ఎక్కడ ఉన్నాడు అంటే 4 కిలోమీటర్ల దగ్గర కనిపించాడు అంటారా, లేకపోతే అది పర్టికులర్ ఒక పాయింట్ ఉంటుంది. ఈ గ్రహం స్టార్ట్ అయింది ఎక్కడుంది, ఏ నక్షత్రాధిపత్యంలో ఉంది, ఆ నక్షత్రాధిపత్యానికి కూడా ఒక గ్రహం ఉంటది కదా, ఆ గ్రహం. మళ్ళీ ఇది నవాంశ చాట్లు, వివాహానికి చూసేటప్పుడు నవాంశ కుండలి వైవాహిక జీవితం గురించి, జీవిత వ్యాపార భాగస్వామ్యం గురించి మన అసలు D9 చార్ట్ చూడటమే రాదు జనాలకి. D1, ఒక D1 తప్పితే వీళ్ళు D9 చార్ట్ ఎవడు చూడ్డు అసలు. ఆ? అప్పుడు ఈ గ్రహం గురించి నేను చెప్పాలి అంటే 3 గ్రహాలు చెప్పాలి. ఫస్ట్ గురువు నవాంశాధిపతి, నెక్స్ట్ నక్షత్రాధిపతి ఎవరు, సూర్యుడు కృతికా నక్షత్రానికి. ఆ తర్వాత ఈ గ్రహము 5వ స్థానంలో పుత్రస్థానంలో ఉంది. అది మీరు అప్పుడు మనం ఏం చేయాలి, అందుకే నేను గ్రహస్థితులు అని చెప్పాను. ఏం చెప్పాను, కేతు గ్రహము 5వ స్థానంలో ఉంది, పంచమంలో ఉంది, 7 డిగ్రీల స్థానం, భావం అన్నాడు. ఓకే, అది వచ్చి పంచమ భావం లగ్నాన్ని నుంచి వచ్చేసి వృషభం. ఓకే, వృషభంలో ఉంది, అధిపతి వచ్చి శుక్రుడు. 7 డిగ్రీల 15 నిమిషాల 36 సెకండ్లో ఉంది, రెట్రోగ్రేడ్ అయింది. రాహుకేతువులు సహజంగా వాళ్ళు ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ న్యాచురల్ గా వాళ్ళు ఏంటంటే రెట్రోగ్రేడ్, వెనక్కి మోషన్, బ్యాక్ మోషన్ లోనే ఉంటారు. అది ఓకే. అవి ఎందుకంటే ఫిజికల్ గా అవి నాకు అవి అంటే ప్లానెట్స్ కావు కాబట్టి, గ్రహాలు కావు కాబట్టి అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదని చెప్పాను, రాహుకేతువులు ఏంటి, వాళ్ళు నార్త్ నోడ్ ఎప్పుడు అంటారు, సౌత్ నోడ్ ఏంటిది, సూర్యుడి పథాన్ని, సూర్యుడి ఆ పథం అంటారు, ఆ బెల్ట్, జోడియాక్ బెల్ట్ ని ఆ మన ఈ చంద్రుడు ఈ 2 సర్కిల్స్ కానీ తిరిగేటప్పుడు కట్ చేస్తే ఒక 2 మ్యాథమెటికల్ పాయింట్స్ ఏర్పడతాయి. 2 సర్కిల్ కట్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను అక్కడ నార్త్ నోడ్ ఒక పాయింట్ ని, సౌత్ నోడ్ అక్కడ రాహుకేతు అని చెప్పాను. ఇప్పుడు ఈ కేతు వచ్చేసి కృతికా నక్షత్రంలో ఉన్నాడు, నక్షత్రాధిపతి సూర్యుడు, మీన రాశిలో నవాంశాధిపతి గురువు. ఈ 3 గ్రహాలు తీసుకోవాలి. ఈ తీసుకొని మీరు ఇప్పుడు ఎప్పుడైనా నేను చూసిన జ్యోతిష్యంలో ఈ రోజుకి నాకు ఎంతమంది తల్లిదండ్రులు వచ్చి నాకు ఏం చెప్పారు అంటే, సార్ ఎలిక పిల్లయింది వద్దన్నారు. అయితే మీరు చెప్పండి సార్, నేనేం చెప్పేది, వాళ్ళ చేత చెప్పించుకున్నారు, నేను చెప్తే చేసుకుంటావా, చేసుకుంటావా, నేను చెప్తే చేసుకుంటావు, రేపు ఏదైనా అయితే నా మెడ కొట్టుకుంటావు, ఏం చేయమంటావు నన్ను. అదే మా ఊరు పంతులు, మా ఊరు ఆయన చెప్పాడు చేసుకోవద్దని, మీరు చేసుకోమన్నారంట. అవును, పెళ్లిళ్ళు చేసుకోవడానికి మీకు జ్యోతిష్యం ఎందుకు అంత భయం, ఎందుకు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీరు జ్యోతిష్యాలు చూసుకున్నారా. ఆ? ఊరక మ్యాప్, మొబైల్లో యాప్లు వస్తున్నాయి, కంప్యూటర్లో వేసి చూసుకోవచ్చు. ఆ? అని తప్పితే మొబైల్లో మిత్ర యాప్ వచ్చింది, కుండలి యాప్ ఉంది, పంచాంగాల యాప్లు ఉన్నాయి, క్యాలెండర్లు వేసుకొని మీకై మీరే జ్యోతిష్యులు ఈ నక్షత్రాలు చెప్పి. నాకు మొన్న ఒక ఆయన చెప్పాడు, మా అమ్మాయి చెప్పిందండి నక్షత్రం కాలం. మీ అమ్మాయికి ఏం తెలుసు జ్యోతిష్యం గురించి, ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటారా, నక్షత్రాలు చూసుకుంటా కూర్చొని. మా అమ్మాయే చూస్తుందండి, నక్షత్రాలు చూస్తుంటా, చూసుకో. 30 35 ఈ మధ్యలో నువ్వు పెళ్లి జరగదు, ఎందుకంటే నువ్వు ఆ భ్రమలో ఉన్నావు అంటే అసలు పెళ్లి జరగదు. నువ్వు చెప్తే అమ్మాయి ఎందు.
ఇలా నక్షత్రాలు రాసులు పట్టుకొని తిరిగితే పెళ్ళిళ్ళు కావు. అది పెద్ద సబ్జెక్ట్ అది. మీకు చెప్తే మీరు అసలు మీరు స్టన్ అయిపోతారు అసలు. మీకు మరి నేను మళ్ళీ ఇంక నేను కృష్ణమూర్తి పద్ధతిలోకి వెళ్ళలేదు. కృష్ణమూర్తిలో ఎలా చూస్తారు? ఆ పోతే రకరకాల చార్ట్లు ఉన్నాయి. ఇన్ని చార్ట్లు చూసుకోవాలి. ప్రోగ్రెషన్ చార్ట్స్ ఉంటాయి, పోతే ట్రాన్జిట్ చార్ట్స్ ఉంటాయి, D1 చార్ట్. ఇది కృష్ణమూర్తి పద్ధతి. ఆ ఇది కృష్ణమూర్తి పద్ధతి నేను వేసింది. ఇది ఇప్పుడు చూపించేదంతా కృష్ణమూర్తి పద్ధతి. ఇన్ని క్యాలిక్యులేషన్స్. ఇది వచ్చేసి వేదిక ఆస్ట్రాలజీ. పరాశర మన మన బృహత్ పరాశర మహాముని ఆయన మానవ కళ్యాణం కోసం, మానవ సమాజ శ్రేయస్సు కోసం పెట్టిన జ్యోతిష్యం దారి తప్పి ఈ లిస్ట్ వచ్చినట్టు 12 బాక్సులు చెప్పుకొని ఆ 12 బాక్స్ అంతే వచ్చు వాడికి. వాళ్ళకి ఏం రాదు. ఇంకేం చెప్తారు వాళ్ళు? అక్కడ వస్తే కదా చెప్పడానికి. ఆ బాక్సులు తప్పితే వాడు ముందుకు వెళ్ళదు జ్యోతిష్యం. ఇప్పుడు ఆ బాక్స్ వేస్తాడు. ఆ బాక్సులు కూడా డిగ్రీలు. ఇప్పుడు అంత ఒకప్పుడు పాతకాలంలో లెక్కలు కట్టేవాళ్ళు. అయినాంశాలు తీసుకొని ఏ అయినాంశ, NC లాహిరి అయినాంశ, BV రమణ అయినాంశ, కృష్ణమూర్తి పద్ధతిలో పాత అయినాంశ, న్యూ అయినాంశ, ఇట్లా NC లాహిరి ఇట్లా ఉంటాయి అయినాంశాలు. అవన్నీ లెక్కలు ఉంటాయి. పాతకాలంలో లెక్కలు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళకి లగ్నం తీయటం కూడా రాదు. లగ్నం ఎలా కనుక్కోవాలి అది కూడా సాఫ్ట్వేర్ వేసి చూసుకోవటమే. సాఫ్ట్వేర్ లో తప్పులు ఉంటాయి, అది వాళ్ళకి తెలియదు. ఎన్నో తప్పులు ఉంటాయి సాఫ్ట్వేర్ లో. మేము చూసినప్పుడు నాకే ఎన్నో తప్పులు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఈ చూసే దీంట్లోనే తప్పులు ఉన్నాయి. మృత స్థితి అదేం చెప్తుంది? అది మృత స్థితి అని చెప్తుంది. జనరల్ మీకు ఒక తప్పులు చూపిస్తాను ఇక్కడ. నేను చెప్పాలి తప్పులు ఎట్లా ఉంటాయి అనేది. ఉదాహరణకి మీకు గ్రహస్థితికి వచ్చారనుకో, ఇక్కడికి రండి. తప్పులు ఏంటంటే ఇప్పుడు 5 డిగ్రీల లోపల ఇప్పుడు ఈ గ్రహం ఉంది శని, 3 డిగ్రీల 19 నిమిషాల 51 సెకండ్లు. ఇప్పుడు 5 డిగ్రీల లోపల అంటే ఒక పాదం లోపల, ఒక పాదం 3 డిగ్రీల 20 నిమిషాల లోపల ఉంటే ఆ గ్రహాన్ని మనం ఏమంటామంటే బాల్య స్థితిలో ఉందంట. కానీ శని గ్రహం ఏం చెప్తుంది? ఇక్కడ బాల్య స్థితిలో ఉందా? శని ఏ ఏ ఏ స్థితిలో ఉంది? ఇక్కడ ఓకే, బాల్య స్థితి కరెక్ట్ గా చెప్పింది. ఓకే. కొన్ని ఏం చెప్తుంది? మృత స్థితి అని చెప్తుంది. అలా చెప్తే దాన్ని సాఫ్ట్వేర్ ఎర్రర్స్ అంటారు. ఇక్కడ ఇది కరెక్ట్ గా చెప్పింది. ఒకవేళ మృత స్థితి అని చెప్పి అంటే మృత స్థితి ఎప్పుడు అంటారు? ఆ గ్రహాన్ని 27 డిగ్రీలు దాటి అంటే 20 అంటే లాస్ట్ ఒక పాదం అంటే 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల మధ్యలో ఒక పాదం, 3 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో. కొంతమంది 27, 26 కూడా తీసుకుంటారు. అంటే గ్రహము ఆ రాశిలో అయిపోవస్తుంది. అప్పుడు మృత స్థితి అంటారు. ఏదన్నా గ్రహం మృత స్థితి ఉందా ఇక్కడ? చూడండి, లేదు. అంతా కూడా బాల్య స్థితి. ఓకే. వృద్ధ స్థితి అంట. ఏది వృద్ధ స్థితి ఏంటిది? రాహుకేతువులు వృద్ధ స్థితిలో ఉన్నారు. ఎప్పుడు రాహుకేతువులు వృద్ధ స్థితిలో ఉన్నారా? ఎట్లా ఉన్నారు? 7 డిగ్రీల 15 నిమిషాల్లో ఉన్న రాహుకేతువులు అంటే 30 డిగ్రీల స్టార్టింగ్ లో ఉన్నారు. ఇది వృద్ధ స్థితి ఎట్ట అయింది? ఇది ఎర్రర్స్. వీటిని ఎర్రర్స్ అంటారు. ఇది రాహుకేతువుల స్థితి చెప్తుంది చూసారా? వృద్ధ స్థితి అంటే ఎప్పుడు చెప్తారు అంటే, మృత స్థితి అంటే 26 డిగ్రీల 40 నిమిషాలు అంటే అయిపోవస్తుంది. దానికన్నా ముందు 23 అట్లా ఉంటే 20 డిగ్రీ అలాది వృద్ధ స్థితి. అది బాల్య స్థితిలో ఉన్న గ్రహాన్ని ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ శని బాల్య స్థితిలో ఉంది అంటే ఏంది ఇది? శని బాల్య స్థితి అంటే 3 డిగ్రీల 19 నిమిషాలు. ఇదంతా రాహుకేతులు 7 డిగ్రీ అంటే ఒక 4 డిగ్రీల తర్వాత. ఇది వృద్ధ స్థితిగా. సో ఇది సాఫ్ట్వేర్ ఎర్రర్స్. ఇదేంటిది? ఇది రాహుకేతువులు వృద్ధ స్థితిలో ఉన్న ఈ స్టేటస్. ఇది సాఫ్ట్వేర్ ఎర్రర్స్. మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. మీరు చార్ట్ చూసేటప్పుడు మీకు ఇవన్నీ. ఇప్పుడు సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉందా అన్నాడు. సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉందా, అది కరెక్టా కాదా మీకు తెలిసి ఉండాలి. ఎట్ట తెలుసుద్ది సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు అనేది? ఇప్పుడు సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడా అంటే సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు మనకి చాట్లో ఎక్కడున్నాడు? సూర్యుడు వచ్చేసి ధనురాశిలో ఉన్నాడు. ధనురాశి అంటే ఏంటి? ధనురాశి అధిపతి ఎవరు? గురువు. సో సూర్య గురువులకి ఏమవుద్ది? మిత్రుడా సూర్యుడు గురువుకి మీకు తెలిసి ఉండాలి. లేదు అంటే మీ దగ్గర ఒక చార్ట్ ఉండాలి. అట్టేగాని అది వీళ్ళు వేసారు సాఫ్ట్వేర్లో కంప్యూటర్ చూపించింది అనుకోకూడదు. మీకు తెలిసి ఉండాలి సూర్యుడికి గురువుడికి సంబంధం ఏంటి. రవికి గురు కుజులు చంద్రుడు మిత్రగ్రహాలు. రవి రవి అంటే ఎవరు? సూర్యుడికి చంద్రుడు కుజుడు గురువు మిత్రగ్రహాలు. మీకు తెలియకపోతే గుర్తు పెట్టుకోలేకపోతే చార్ట్ రాసి పెట్టుకోండి పేపర్ మీద. జ్యోతిష్యం చూడాలి అన్నప్పుడు మీరు పుస్తకంలో ఉండాలి మీ దగ్గర. ఆ పుస్తకంలో చార్ట్లు ఉండాలి. ఎన్ని చార్ట్లు మీకు మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పారు నేను చూస్తాను అని మీరు ఈ సాఫ్ట్వేర్ నమ్మింది ఎవరు?
మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను అన్నాను లగ్నం వచ్చేసి ఎక్కడ పడుతుంది, మకర లగ్నం. మకర లగ్నం, లగ్నం తీయటం మీకు వచ్చి ఉండాలి. మకరం ఎట్లా అవుతుంది? లగ్నం తీసేటప్పుడు నేను చెప్పాను మూడు విషయాలు తెలిసి ఉండాలి. ఏ రోజు బాబు పుట్టాడు అన్నప్పుడు ఆ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకు అయ్యింది, ఫస్ట్ అది తెలిసి ఉండాలి. రెండోది, మీకు ఆ రోజు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, ధను రాశిలో ఉన్నాడు. ఓకే. ధను రాశిలో ఎన్ని డిగ్రీలు కవర్ చేస్తున్నాడు, ఎన్ని డిగ్రీలు కవర్ చేశాడు, ఈ మిగిలిన డిగ్రీలు, ఆ డిగ్రీలను బట్టి, మిగిలిన డిగ్రీలు ఆ డిగ్రీలను బట్టి సూర్యుడు అప్పుడు లగ్నం, లగ్నం వస్తుంది. అర్థమైందా? పుట్టబోదేలు లగ్నం స్టార్ట్ అవుతుంది వస్తాను. మకర లగ్నం కాడి నుంచి. పట్ల నువ్వు సో వస్తానండి. ఏం చెప్తాను అంటే మీ అందరూ, జ్యోతిష్యం అంటే అంత ఈజీ కాదు. ఇలా బాక్సులు పెట్టేసి బాక్సులతో చెప్పేసి లగ్న లవాంశ కుండలు ఇలా వచ్చింది, అక్కడ ఇక్కడ కేతు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, కాదు. అది జ్యోతిష్యం కాదు. మీరు వివాహానికి చూసేటప్పుడు ఏం చూస్తారు, అష్టగుణ అంటే అవకహాడ చక్రం చూడకూడదు. అంటే ఏంటిది, నాడీ కూటమి ఏంది, యోని కూటమి ఏంది, ఘన కూటమి, రాశి కూటమి, రాశి అధిపతి అంటే దాన్ని ఏమంటారు, గ్రహ మైత్రి, వర్ణ కూటమి, వశ్య కూటమి, ఈ కోటాలు చూడకుండా, నాడి ఎన్ని కోటాలు ఇవి చూడకూడదు. ఫస్ట్ ఏం చూడాలి అంటే చార్ట్లోకి వెళ్ళేసి మీకు ఈ గ్రహాలు, ఇందులో కూడా మోసమే. ఇక్కడ ఈ గ్రహం ఉంది, శని ఇక్కడ ఉన్నాడు, రెండో స్థానంలో ఉన్నాడు. ఓకే. 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజు దోషం ఉంది అనకూడదు. కుజుడు ఉన్నాడు 12వ స్థానం, కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఏ నక్షత్రం, అంటే కుజు దోషం అని చెప్పి వాళ్ళని భయపెడతారు మీరు. అట్లా భయపెట్టకూడదు. ఎందుకంటే అది జ్యోతిష్యం కాదు. మీరు భయపెట్టేది ఎప్పుడు జ్యోతిష్యం కాదు. మీరు ఎప్పుడైతే జనాలను భయపెడుతున్నారో అది జ్యోతిష్యం కాదు. మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? జ్యోతి అంటే ఏంటి? వెలుగు చూపిస్తుంది. వెలుగు చూపించాలి, వాళ్ళకి దారి చూపించాలి. అతను ఇక్కడ చూసి నేరుగా కుజుడు, కుజుడు ఎక్కడున్నాడు, 12వ స్థానం, కుజు దోషం అయ్యా అని చెప్పడం కాదు. కుజుడు ఎన్ని ఉన్నాడో చూడు ఫస్ట్, అది ఇంపార్టెంట్. సాయంత్రం ఎన్ని డిగ్రీలో, ధనుసులో 16 డిగ్రీల్లో ఉన్నాడు కుజుడు. ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు కుజుడు? పూర్వాషాఢ. అధిపతి ఎవరు? శుక్రుడు. నవాంశ వచ్చేసి, నవాంశ సూర్యుడు. సో ఈ ఇక్కడ ఈ బాబు నక్షత్రం ఉంది చూసారా, ఇతని నక్షత్రం ఏ నక్షత్రం ఇతంది మనకి, ఆ చంద్రుడు, ఏ, మఖా నక్షత్రం. సో ఇతనికి ఫస్ట్ వచ్చేసి మీరు ఈ కుజదోషం లేదు అని మీరు చెప్పగలగాలి. అంతేగాని మీరు భయపెట్టకూడదు. ఎందుకు కుజదోషం లేదని మీరు చెప్పాలి అంటే చార్ట్ మకాన్ ఇప్పుడే మీకు మకాన్ 4. వచ్చేసేయాలి. ఎట్లా వచ్చేసేయాలి? సరే సరే వింటున్నారా? హలో. ఇప్పుడు ఈ చార్ట్ లో మీరు ఏం చెప్పాలి అంటే కుజుడు 12లో ఉన్న కుజదోషం అని చెప్పేటప్పుడు కుజుడు కంబస్ట్ అయి ఉన్నాడు. కంబస్ట్ అంటే సూర్యుడికి దగ్గరలో ఉన్నాడు. ధనురాశిలో సూర్యుడు ధనురాశిలో ఉన్నాడు, 17 డిగ్రీల 42 నిమిషాల్లో ఉన్నాడు. కుజుడు కూడా ధనురాశిలో 16 డిగ్రీల 8, అంటే చాలా దగ్గరగా ఉన్నాడు. సూర్యుడికి డిస్టెన్స్ ఉంది చూసారా, ఎంత ఉంది ఇక్కడ, దాదాపు ఆ, 52 నిమిషాలు, ఈ ఒక 42 నిమిషాలు, 94 నిమిషాలు, అంటే 1.5 నిమిషం ఉంది, 1.5 డిగ్రీ ఉంది. ఈ 1.5 డిగ్రీలో ఉన్న, 1.5 డిగ్రీల్లో మీరు దాన్ని కుజు దోషము అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు కుజుడు ఆ ప్రభావం నశిస్తుంది. సో కుజు దోషం ఉండదు అని చెప్పాలి. అంటే కుజు దోషం తగ్గిపోద్ది అని చెప్పాలి. అంతేగాని వాళ్ళకి కుజుదోషం ఉందనకూడదు. ఎందుకు కుజుదోషం ఉండదు అంటే సూ కుజుడు సూర్యుడికి దగ్గరగా ధనుస్సులో 1 డిగ్రీ, ఆ 1.5 డిగ్రీల్లో దగ్గర, వాళ్ళిద్దరు అంత దగ్గర ఉంది అంటే కుజుదోషం ఉండదు అని చెప్పాలి. కుజుదోషం ఇంకా ఎప్పుడెప్పుడు తగ్గుద్ది అంటే కొన్ని నక్షత్రాలకి కుజుదోషం ఉండదు. దాదాపు 27 నక్షత్రాల్లో దాదాపు 13 నక్షత్రాలకి దోషం ఉండదు. నేను అంతకుముందు చాలా సార్లు చెప్పాను, కుజదోషం చెప్పి మీరు జనాల్ని ఎవరిని కూడా భయపెట్టకూడదు. ఏ నక్షత్రాలకి కుజదోషం ఉండదు అని నేను ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పాను అనమాట.
అవి చెప్పండి వాళ్ళకి. అంతేగాని కుజు దోషం ఉంది, కుజు దోషం ఉంది అని చెప్పకూడదు. ఏ నక్షత్రాలకు కుజు దోషం ఉండదు? ఉదాహరణకి మనకి మీరు అంతగతి మీరు గుర్తు లేకపోతే మీరు ఆ నక్షత్రాలన్నీ రాసి పెట్టుకోండి. ఏ నక్షత్రాలు కుజు దోషం ఉండదు. అశ్విని నక్షత్రానికి అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పోతే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 13 నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి కుజు దోషం ఉండదు అనేసి మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. పోతే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కరాశిలో పుట్టిన వాళ్ళకి కుజ దోషము ఉండదు. సింహ లగ్నంలో పుట్టిన కర్క లగ్నంలో కుజ దోషం ఉండదు. పోతే కుజుడు మేషంలో ఉన్న, వృశ్చికంలో ఉన్న, ఎందుకంటే ఈ సొంత రాశులు మేష వృశ్చికాలు, కుజ దోషం ఉండదు. కుజుడు మకరంలో ఉంటే అది మకరంలో కుజుడికి ఉచ్చ స్థితి, కుజ దోషం ఉండదు. కుజుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, కర్కాటకంలో ఉంటే అది నీచ స్థితి, కుజ దోషం ఉండదు. కుజుడు వక్రీభవించాడు అంటే రెట్రోగ్రేడ్ అయ్యాడు చార్ట్ లో. రెట్రోగ్రేడ్ అంటే ఇక్కడ రెట్రోగ్రేడ్ అంటే మీకు ఏ గ్రహము, బుధుడు సంవత్సరంలో 3 సార్లు రెట్రోగ్రేడ్ అవుతాడు. రెట్రోగ్రేడ్ అంటే చెప్పాను ఇంత ముందు క్లాసుల్లో. గ్రహం ఎప్పుడు కూడా సవ్య దిశలో తిరుగుతూ ఉంటది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. కానీ మన భూమి మీద ఉన్న మానవులకి కొన్ని గ్రహాలు వెనక్కి వెళుతున్నట్టు కనిపిస్తాయి, అనిపిస్తుంది. అది అజంప్షన్, భ్రమ మాత్రమే. దాన్ని రెట్రోగ్రేడ్ పొజిషన్ అంటారు. బుధుడు సంవత్సరానికి 3 సార్లు రెట్రోగ్రేడ్ అవుతాడు. పోతే ఆ, గురు శనులు సంవత్సరానికి ఒక్కసారే రెట్రోగ్రేడ్ అవుతారు. ఎందుకంటే గురువు సంవత్సరం ఒక గ్రహంలో ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. పెద్ద గ్రహాలు. సో ఇది ఒకవేళ కుజుడు చార్ట్ లో రెట్రోగ్రేడ్ అయినా, కంబస్ట్ అయినా, ఇక్కడ కంబస్ట్ అయ్యాడు కానీ కుజు దోషం తగ్గుద్ది అని చెప్పాలి మీరు. అంతేగాని వాళ్ళు కుజ దోషం ఉందని 25,000 ఇవ్వండి, గ్రహశాంతులు చేస్తాను, నేను రాగి చెట్టుకు గట్టేస్తాను, కుండలకు గట్టేసి పగలగొట్టిస్తాను, ఇదంతా జ్యోతిష్యం కాదు. ఇది తప్పుడు జ్యోతిష్యము. ఇలాంటివి చెప్పమాకండి. సంపాదించుకొని బ్రతకడానికి ఏదో ఒక చేయొచ్చు, కానీ వివాహాలు చెడగొట్టే మనం వివాహం చెడగొట్టి పెళ్ళిళ్ళు చెడగొట్టేసి మనం బతకాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఇంకా అసలు చాలా చెప్పాలి జ్యోతిష్యం అంటే. అవన్నీ చూడటకుండా ఎలిక పిల్లి అయింది, పాము. ఇప్పుడు నేను గ్రహాల్లోనే ఉన్నాను, భావబలాల్లోకి వెళ్ళాలి. ఇందులో నేను ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని క్యాలిక్యులేట్ చేయలేదు, ఏ గ్రహం ఎంత బలంగా ఉందనేది. ఓకే. దానికి అప్పుడు అది వేస్తే అష్టక వర్గ పట్టికలు అంటారు. అష్టక వర్గ పట్టికలు, సాముదాయిక అష్టక వర్గ పట్టికలు అంటారు. అష్టక వర్గ పట్టికలు, ఈ అష్టక వర్గ పట్టికల్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ ఏ భావం, సపోజ్ లగ్నం అనుకున్నాం అనుకోండి, లగ్నం ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది? అబ్బాయి మకర లగ్నం అనుకోండి, మకరం అంటే క్యాప్రికార్న్ అంటారు. క్యాప్రికార్న్ ఇక్కడి నుంచి ఆ మొదటి భావం 30 పాయింట్లు, క్యాప్రికార్న్ 30 పాయింట్లు అంటే మకర మకర లగ్నానికి, భావానికి 30 పాయింట్లు వచ్చాయి. ఇది భావాలు చెప్తాయి. పోతే నెక్స్ట్ వచ్చేసి రెండో భావం వచ్చేసి అక్వేరియస్. అక్వేరియస్ అంటే రెండో భావం. రెండో భావం ఏంటిది? ధనభావం. అది ఏ రాశిలో పడింది? అక్వేరియస్. 31 పాయింట్లు వచ్చాయి. మూడోది భావం మీనభావం, మీనం. మూడో భావం అంటే భాతృభావం, 37. నాలుగో భావం మేషరాశిలో ఉంది. నాలుగో భావం ఏంటంటే మాతృభావం, 41. ఇట్లా మనకి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ, ఈ భావ బలాలు. దీన్ని అష్టక వర్గ వీటిని సాముదాయిక అష్టక వర్గ పట్టికలు, లేదు అంటే ఆ సర్వాష్టక వర్గ పట్టికలు. సాముదాయిక వర్గ పట్టికలు అన్నా, సర్వాష్టక వర్గ పట్టికలు అన్నా ఒకటే. ఇవి భావ బలాలను చెప్తాయి. ఒక్కొక్క భావం వివాహానికి చేసుకునేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు ఆ లగ్న లగ్న బలం ఎలా ఉంది, 5వ స్థానమైన పుత్రస్థానం ఎలా ఉంది, 7 కలత్ర స్థానం, 8 ఆయుస్థానం, 11 లాభస్థానం. ఇన్ని రెండు అంటే లగ్నం రెండు, లగ్నము 5, 7, 11, 7, 8, 11. ఇవి ఇన్ని భావాలు చూడాలి. ఆ, గ్రహ బలాలు చూడాలి. గ్రహాల్లో ముఖ్యంగా ఏవేటిని చూస్తారు? జూపిటర్, గురువు చూస్తారు. గురు బలం ఎంత ఉంది, శుక్రుడు ఎంత ఉన్నాడు, కుజుడు ఎంత బలంగా ఉన్నాడు, సప్తమ అష్టమ స్థానాలు, ఈ అష్టమ పట్టికలు బట్టి చూసుకోవాలి. తర్వాత పోతే మనకి షడ్బలాలు, షడ్బలాలు చూస్తారు. షడ్బలాలు నెక్స్ట్ వచ్చేసి కేపీలో అయితే, కేపీ పద్ధతులు అయితే సిగ్నిఫికేటర్స్ అంటారు. సిగ్నిఫికేటర్ టేబుల్స్ ఉంటాయి కేపీలో. కేపీలో సిగ్నిఫికేటర్ టేబుల్స్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. ఆ సిగ్నిఫికేటర్ టేబుల్లో మీకు వచ్చి ఉండాలి. కేపీ చూసే వాళ్ళకి, కేపీ పద్ధతి చూసే వాళ్ళకి సిగ్నిఫికేటర్ టేబుల్ మీకు వచ్చి ఉండాలి. అది తెలియదు అనుకోండి, మీరు ఏదో ఒకటి వాళ్ళకి చెప్పేసి భయపెట్టేస్తా ఉంటాడు. అట్లా చెప్పకూడదు, అది తప్పు అవుతుంది.
ఇప్పుడు నేను ఊరికి కేవలం డిగ్రీలే చూశాను. ఈ డిగ్రీ లెక్కలు ఉన్నాయి. ఎంత లెక్కలు ఉంటాయి? ఏ డిగ్రీ చెప్పి నా గ్రహం ఏ స్థితిలో ఉంది, బల స్థితిలో ఉందా, స్థితిలో ఉందా, పోతే దీంట్లో క్లాసులో ఉంది అది చెప్తా ఉన్నాడు. శత్రుక్షేత్రంలో ఉందా? ఉదాహరణకు చూడండి, శత్రుక్షేత్రంలో ఏ గ్రహం? గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. గురువు ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమైంది? తులారాశిలో. తులారాశి ఏంది? అధిపతి ఎవరు? శుక్రుడు. అంటే గురువు శుక్ర రాశిలో ఉన్నాడు. అంటే శుక్ర రాశిలో ఉన్నాడు. కానీ 10 అంటే, 10 అంటే ఏంటిది అది? రాజ్యస్థానం. సో మంచి స్థానమే 10 వచ్చేసి. కానీ గురువు తులారాశిలో ఉన్నాడు. తులారాశిగా శుక్రుడు. అంటే శుక్రుడు వచ్చేసి గురువుకి వచ్చేసి ఏంటంటే శత్రుక్షేత్రం. సో గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. పోతే గురువు వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు. ఏ ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడు? 16 డిగ్రీలు. తులారాశిలో 16 డిగ్రీలు అంటే గురువు వచ్చేసి స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. అధిపతి రాహు. అంటే రాహు ప్రభావం గురువు మీద ఎక్కువ ఉంటుంది. పోతే ఈ గురుగ్రహము నవాంశులో శని క్షేత్రంలో పడ్డాడు. శనిలో. ఓకే. గురు శనుల సంబంధం ఏంటి? గురు శనులు మీకు నేను చెప్పున్నాను ఇంతకుముందు గ్రహాలకు చెప్పేటప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. గురువు అంటే గురువుకి శనికి మిత్రత్వం అంటే సమత్వం ఉంది, శత్రుత్వం లేదు. ఓకే. శనికి గురువుకి సముడు అవుతాడు. సో గురువు 10వ స్థానంలో ఉన్నందువల్ల శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా, గురువు శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా, శత్రుక్షేత్రం అంటే ఏం చెప్పాను నేను ఎక్కడ? శత్రుక్షేత్రం అంటే తనకి గురువు శత్రుక్షేత్రం. అది వచ్చేసి ఏంటిది? మనకి తులారాశి. గురువు తులారాశిలో ఉన్నాడు. 16 డిగ్రీల్లో ఉన్నాడు. 10వ స్థానంలో, 10వ భావం అంటారు. లగ్నాన్ని నుంచి 10వ భావం. భావం మంచి భావం ఇది. ఓకే. అంటే దుస్థానాలు కాదు. దుస్థానాల్లో ఉన్న గ్రహం చంద్రుడు ఒక్కటే దుస్థానం అని 8లో ఉన్నాడు. 6, 8, 12, 12 దుస్థానాలు. దుస్థానాల్లో సూర్యుడు ఉన్నాడు 12. పోతే కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు దుస్థానాల్లో, శుక్రుడు ఉన్నాడు. సో ఇవన్నీ దుస్థానాలు. సో ఇవన్నీ చూసినా కూడా ఇంకా చాటుల్లో ఎన్నో విషయాలు చూడాలి. ఎన్నో విషయాలు అంటే ఇప్పుడు ఈ గ్రహస్థితి చూసి నక్షత్ర బలాలు, ఒక్కొక్క గ్రహం ఏ నక్షత్రాన్ని ఆధిపత్యంలో ఉన్నాడు అంటే, మనము ఈ యొక్క రాశిలో ఆ గ్రహ బలాలు లెక్కేసుకునేటప్పుడు ఇవన్నీ మనకి లెక్కలు వస్తాయి. ఈ చార్ట్లు, ఈ 2 చార్ట్లు చాలా ఇంపార్టెంట్. D1 చార్టు, D9 చార్టు, నవాంశ చార్ట్ చూడటం చాలా రావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక గ్రహము మనకి D1 చార్ట్లో ఏదన్నా విపరీత ప్రభావాలు చూపిస్తుంది అనుకున్నప్పుడు అది ఏ నక్షత్ర దగ్గరలో ఉంటది కాబట్టి ఆ నక్షత్రాధిపతి చూస్తాము. పోతే ఆ గ్రహము D9 చార్ట్లో ఎక్కడ వస్తున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత గ్రహం బలాలు లెక్కేస్తారు. ఆ తర్వాత భావ బలాలు తీయాలి. భావ బలాలు తీసేటప్పుడు నేను చెప్పాను అష్టకవర్గ పట్టికలు. అష్టకవర్గ పట్టికల్లో చాలా విషయాలు వస్తాయి. సాముదాయిక అష్టక వర్గ పట్టికలన్నా, ఈ సర్వాష్టక వర్గ పట్టికలన్నా ఒకటే. అప్పుడు వీటిని బట్టి మనకు భావాలు, ఏ భావం ఎంత బలంగా ఉంది చూస్తారు. ఆ తర్వాత దోషాలు చూడాలి. దోషాల తర్వాత అప్పుడు మీకు చెప్పిన మీరు చూసే ఏంటి అష్టగుణ పట్టికలు, వర్ణకూటమి, అష్టగుణ కోటాలు, వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోనికూటమి, పోతే గ్రహమైత్రి, గణకూటమి, రాశికూటమి, ఈ కూటాలు 36 గుణాలు. దానికి 18 వచ్చినా చాలు అంటారు. కానీ మీకు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాపూర్ కృష్ణమూర్తి గారు రాసిన బ్రహ్మశ్రీ సర్వార్థ చంద్రిక ప్రథమ భాగంలో 78 పేజీలో 13 గుణాలు వస్తే సరిపోద్ది. మీకు కావాలంటే నేను చాట్ లో ఇప్పుడే నేను చూపిస్తాను. 13 గుణాలకు వస్తే చాలు. మీరు ఎందుకు అంత భయపడతారు? 13 గుణాలకు వస్తే సరిపోయేదానికి లేస్తే మీకు 18 గుణాలు వచ్చినాయి, అయినా సరిపోవటం లేదు సార్. ఆ? అయినా సరిపోదు, అయినా సరిపోదు, తీసేద్దాం, ఇది మంచిది కాదు, ఈ రకంగా వాళ్ళ జనాల్ని 18 గుణాలు వస్తే, 18 గుణాలు తగ్గితే కదా మీరు భయపడాలి. ఆయన మీకు అంత క్లియర్ గా రాశాడు మహానుభావుడు. అవన్నీ చూడరు. ఆ పుస్తకాలు ఎక్కడో అటకెక్కిచ్చి పైన పెట్టేస్తారు. అవి చదవరు.